నేను డాక్టర్ హారిక సూర్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ఎన్టీ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ రోజు మనం అలర్జిక్ రైనైటిస్ లక్షణాలు, దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి అనే విషయం మీద మాట్లాడుకుందాం. సో అలర్జిక్ రైనైటిస్ కి లక్షణాలు ఎలా ఉంటాయి? విపరీతంగా తుమ్ములు రావటం, ముక్కు నుంచి నీళ్ళలాగా కారిపోవటం, ముక్కులో గాని, చెవిలో గాని, గొంతులో గాని, కళ్ళల్లో గాని దురదలు రావటం. అలానే ఎప్పుడైతే మనం ఈ సింటమ్స్ ని నెగ్లెక్ట్ చేసి అదే తగ్గిపోతుంది అని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో అది ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ అలర్జీస్ ఈ మెల్లమెల్లగా ఈ సింటమ్స్ కాస్త లాస్ ఆఫ్ స్మెల్ అంటే వాసన తగ్గిపోవడం, లేకపోతే ఇది ప్రోగ్రెస్ అయ్యి అలర్జీ కంజక్టివైటిస్ అంటే కళ్ళల్లో దురద రావడం, కళ్ళు ఎర్రగా అయిపోవటం, కళ్ళ నుంచి నీరు కారటం, ఇలా కంజక్టివైటిస్ కింద కూడా మారే అవకాశం ఉంటుంది. అలానే ప్రోగ్రెస్ అయ్యి చెవి లోపలికి బాగా సివియర్ అలర్జీ ఉన్న వాళ్ళకి చెవి లోపలికి నీరు చేరి చెవిలో బ్లూ ఇయర్ కానీ సీరస్ ఓటైటిస్ మీడియా అనే కండిషన్ కూడా ల్యాండ్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఎప్పుడైతే ఈ అలర్జీ మనం ట్రీట్ చేయమో అది లంగ్స్ కి వరకు ప్రోగ్రెస్ అయ్యి ఆస్తమా కింద మారే అవకాశం కూడా ఉంటుంది. సో వీళ్ళల్లో ఎంత తొందరగా మనం దాన్ని డయాగ్నోస్ చేసి ఎంత తొందరగా ట్రీట్ చేస్తే అంత తొందరగా సివియర్ కాంప్లికేషన్స్ అవి లేకుండా మనం ట్రీట్ చేయగలుగుతాం. సో యాజ్ సూన్ యాజ్ మనకి ఎప్పుడైతే ఇలా ఎక్కువ తుమ్ములు వస్తున్నాయి, ఇలా ఎక్కువ ముక్కు నుంచి కారుతోంది అని మనకి ఎప్పుడైతే తెలుస్తుందో వెంటనే ముక్కు ఎండోస్కోపీ చేసి లోపల ఏమన్నా పాలిప్స్ కింద మారి ఉన్నాయా, లేకపోతే అలర్జిక్ మ్యూసిన్ ఏమన్నా ఉందా, బాగా పాలిపోయిన ముక్కు లోపల శ్లేష్మ పొర ఏమన్నా ఉందా, ఎలా ఉంది అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటుగా కొన్ని రక్త పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఇందాక చెప్పినట్టు IgE అనే యాంటీబాడీ అసలు ఎంతవరకు ఉంది మన రక్తంలో, బాగా ఎక్కువ ఉందా, ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. అలానే ఈ IgEనే స్పెసిఫిక్ గా ఒక్కొక్క అలర్జెన్ కి ఒక్కొక్క స్పెసిఫిక్ IgE అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ సీరం స్పెసిఫిక్ IgE అనే టెస్ట్ కూడా చేసుకుంటే మనకి బ్లడ్ ద్వారా ఏ ఏ పదార్థాలకి ఎలర్జీ ఉంది అనే డీటెయిల్స్ కూడా మనకి తెలుస్తాయి. ఇదే కాకుండా గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి స్కిన్ ప్రిక్ టెస్ట్. దీంట్లో ఈ అలర్జెన్స్ ని మన స్కిన్ లో డైరెక్ట్ గా ఫోర్ ఆర్మ్ లో కానీ బ్యాక్ లో కానీ డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేసి చిన్న చిన్న అమౌంట్స్ లో డైరెక్ట్ గా స్కిన్ లోకి ప్రిక్ చేస్తాం అన్నమాట. ఈ ప్రిక్ చేసి చిన్నగా ప్రిక్ చేసినప్పుడు డైరెక్ట్ గా మన స్కిన్ లోనే అలర్జిక్ రియాక్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ అలర్జిక్ రియాక్షన్ ఎంత సివియర్ గా ఉందో చూసుకుని ఆ పర్టికులర్ ఐటమ్ కి మనకి అలర్జీ ఉంది అనేది డయాగ్నోస్ చేస్తాం. సో ఇవి రకరకాల అలర్జెన్స్ ని మనం ఇంక్లూడ్ చేయొచ్చు ఈ టెస్ట్ లో. అరౌండ్ 150 to 200 అలర్జెన్స్ దాకా మనం టెస్ట్ చేయొచ్చు. సో చిన్న పిల్లలు అయితే కనుక వీళ్ళకి బ్యాక్ యూజ్ చేయాల్సి ఉంటుంది, బికాస్ ఈ ఫోర్ ఆర్మ్ సరిపోదు కాబట్టి, అన్ని అలర్జెన్స్ టెస్ట్ చేయడానికి సరిపోదు కాబట్టి మనం బ్యాక్ ని యూజ్ చేస్తాం. అలానే పెద్దవాళ్ళకైతే ఇన్ కేస్ చిన్న చేతులు ఉన్నాయి, అంత ఎక్కువ అలర్జెన్స్ పట్టవు అనుకున్న వాళ్ళలో 2 సార్లుగా ఒకసారి చేసి కొన్ని అలర్జెన్స్ ఒకసారి చేసి మళ్ళీ ఒక 5-6 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ టెస్ట్ లో మనకి ఇమీడియట్ గా రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. ఎందుకు అంటే ఈ రియాక్షన్ మనం ఇమీడియట్ గా 10-15 మినిట్స్ కి రీడ్ చేసి ఏ అలర్జెన్ కి ఎంత రియాక్షన్ వస్తుందో చూసుకుని అది ఈ పర్టికులర్ అలర్జెన్ కి అలర్జీ ఉంది అని మనం డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది.